సో ఇప్పుడు మనం 5 to 32 లైన్ డికోడర్ని ఎలా చేయాలో చూద్దాం. 5 to 32 లైన్ డికోడర్ అంటే 5 ఇన్పుట్స్ ఇస్తే 32 అవుట్పుట్స్ రావాలి. ఓకే, సో దాంతో మనం ఇట్లా చేయడానికి 3 to 8 డికోడర్స్ వాడుకుందాం. ఎన్ని 3 to 8 డికోడర్స్ అవసరం అవుతాయి అంటే 32 అవుట్పుట్స్ కదా, 8 అవుట్పుట్స్ ఉన్నప్పుడు 32/8 4. 32 అవుట్పుట్స్ అన్నాడు, మనకు 3 to 8లో 8 అవుట్పుట్స్ వస్తాయి. 32/8 అంటే 4 డికోడర్స్ అవసరం అవుతాయి, అంతే కదా. సో ఇదొకటి 3 to 8. సో దీని పేరు డికోడర్ 1 అంటే Y0 నుంచి ఎలాగా Y7 వరకు వస్తాయి. నెక్స్ట్ సెకండ్ డికోడర్ 2 3 to 8 Y8 నుంచి Y15 వరకు వస్తాయి ఇలాగా. నెక్స్ట్ Y8 to Y9 Y0 to Y1 Y8 to Y9 అలా 15 వరకు వస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి 3/8 డికోడర్ 3 Y16 నుంచి Y23. ఓకే, నెక్స్ట్ ఇంకో డికోడర్ 4 3 to 8 Y24 నుంచి Y31 వరకు. సో దీనికి ఎనేబుల్ పెట్టుకోవాలి. ఎనేబుల్. ఇప్పుడు నేను ఈ డికోడర్ను ఆపరేట్ చేయడానికి ఒక 2 to 4 డికోడర్ను వాడుకుంటాను. 2 to 4 డికోడర్ అంటే ఇక్కడ నేను ఏబి ఇన్పుట్లు ఇస్తే 00 ఇచ్చినప్పుడు నాకు ఈ డికోడర్ ఆన్ అవుతుంది. 00 ఇచ్చినప్పుడు ఈ డికోడర్ ఆన్ అవుతుంది, D1 ఆన్ అవుతుంది. 01 ఇచ్చినప్పుడు ఈ డికోడర్ ఆన్ అవుతుంది, ఎందుకంటే 00 ఇచ్చినప్పుడు D1, 01 ఇచ్చినప్పుడు D2. ఆ D2 దీనికి కనెక్ట్ అయిపోతుంది. సో ఎనేబుల్ కనెక్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా ఆపరేట్ అవుతుంది. అలాగే 10 ఇచ్చినప్పుడు D3 కనెక్ట్ అవుతుంది. అలాగే 11 ఇచ్చినప్పుడు D4 కనెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇట్లాగా డికోడర్స్ని ఆపరేట్ చేస్తున్నాను. ఆపరేట్ చేసిన తర్వాత ఇన్పుట్లు ఇవ్వాలి కదా, 3 ఇన్పుట్స్ ఇవ్వాలి. ఏబీసీ ఇచ్చేసాను కాబట్టి సిడిఈ అని ఇద్దాం. సో ఏబీలేమో ఇన్పుట్లు ఇచ్చేసి, ఏబీలేమో డికోడర్వి, సిడిఈ ఏమో ఈ సెలక్షన్ లైన్స్. సో అట్లాగే దీని సిడిఈ కూడా దీని సికి, దీని డికి, దీని ఈకి కనెక్ట్ చేద్దాం. అలాగే ఇవి కూడా దీని సి, దీని డి, దీని ఈ కనెక్ట్ చేద్దాం. అలాగే దీని సి, దీని డి, దీని ఈ కనెక్ట్ చేసేద్దాం. అంటే దానికి ఏసీకి ఆ సి కనెక్ట్ చేసేసాం, అంతేం లేదు. లేకపోతే దీన్ని ఇలా గీసుకోవడం కన్నా కూడా ఇలా కూడా గీసుకోవచ్చు. ఏబిసి. సో దీనికి కనెక్ట్ అయింది, దీనికి కనెక్ట్ అయింది, దీనికి కనెక్ట్ అయింది. నెక్స్ట్ ఈ లైన్ దీనికి కనెక్ట్ అయింది, దీనికి కనెక్ట్ అయింది. నెక్స్ట్ దీనికి కనెక్ట్ అయింది. నెక్స్ట్ దీనికి కనెక్ట్ అయింది, దీనికి కనెక్ట్ అయింది, దీనికి కనెక్ట్ అయింది. సో ఇలా కనెక్ట్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఇలా కనెక్షన్స్ అంటే సిడిఈ కనెక్ట్ చేస్తాం. అలాగే ఇది కూడా సిడిఈ కనెక్ట్ చేస్తాం, సిడిఈ కనెక్ట్ చేస్తాం. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏబీలు 00 ఉన్నప్పుడు డికోడర్ 1 ఆన్ అవుతుంది. సిడిఈ 00 అయితే Y0 వస్తుంది. ఈ సేమ్ 00 అలాగే ఉంటాయి. 001 ఇచ్చినప్పుడు Y1 వస్తుంది. అలా సేమ్ 00లు ఉంటాయి. 111 ఇచ్చినప్పుడు Y7 వస్తాయి. సో అట్లా Y0 నుంచి Y7 వరకు ఏబీలు 00 ఉన్నప్పుడు సిడిఈలు 000 నుంచి 111 వరకు ఇస్తే Y0 నుంచి Y7 వరకు వచ్చినాయి. ఇంకా ఇప్పుడు సెలక్షన్ లైన్స్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏబీలు 01 పెట్టాను, అంటే ఈ డికోడర్ ఆన్ అవుతుంది. అప్పుడు మళ్ళీ సిడిఈ 00 ఇస్తే Y8 వస్తుంది. 0100 చూడండి 8 కదా, మళ్ళీ 01001 అంటే Y9 కదా. సో మళ్ళీ Y8 నుంచి Y15 వరకు సిడీలు ఏబీలు 01 ఉంటాయి, అంటే డికోడర్ 1 ఆన్ అవుద్ది, డికోడర్ 2 ఆన్ అవుద్ది, అండ్ సిడిఈ
000 నుంచి మళ్ళీ 111 వరకు ఇస్తే Y8 నుంచి Y15 వరకు ఆన్ అవుతుంది. నెక్స్ట్ 01 అలాగే ఉంచుతాం. Y15 111 ఇలా Y15 వరకు వెళ్తుంది. Y8 నుంచి Y15 అంటే ఇది డికోడర్ 1 Y0 నుంచి Y7 వరకు, డికోడర్ 2 Y8 నుంచి Y15 వరకు. నెక్స్ట్ 10 వేస్తే ఏమవుతుంది, 10 వేస్తే ఈ డికోడర్ 3 ఆన్ అవుతుంది. ఇది అప్పుడు ఈ అవుట్పుట్లు 10 కాంబినేషన్కి మళ్ళీ సేమ్ 00కి Y16, మళ్ళీ 1001కి Y17, మళ్ళీ 1010కి Y18, అలాగే Y23 వరకు 10 కాంబినేషన్స్కి వర్కౌట్ అవుతూ ఉంటాయి. సేమ్ 10 కాంబినేషన్స్లోనే ఈ సేమ్ 10 కాంబినేషన్స్లోనే 00 నుంచి మళ్ళీ 111 వరకు, అలాగే సేమ్ ఇదే 01 కాంబినేషన్లోనే 00 నుంచి మళ్ళీ 111 వరకు, సేమ్ అదే 00 కాంబినేషన్లోనే మళ్ళీ 00 నుంచి 111 వరకు. సో ఇట్లా కాంబినేషన్ చివరి డిజిట్స్ మాత్రం డికోడర్ని సెలెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. సో దిస్ AB ఈజ్ యూజ్డ్ ఫర్ సెలెక్టింగ్ ద డికోడర్, విచ్ డికోడర్ ఈజ్ నీడ్ టు బి ఆన్. ఓకే, నెక్స్ట్ 11 ఇచ్చామనుకోండి, 11 ఇచ్చి 00 ఇచ్చామనుకోండి, ఇది Y24. అలాగే మళ్ళీ 11 ఇచ్చి 001 ఇచ్చామనుకోండి, ఇది Y25. అలాగా ఇదే 11 వచ్చి 1111 వస్తే Y31 అవుతుంది అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ డికోడర్ Y23 నుంచి Y31 వరకు వస్తుంది. ఇప్పుడు ఏబీలు 11 ఉంటాయి. సేమ్ 00 నుంచి మళ్ళీ 1111. అలాగే ఇది ఏబీలు 10 ఇస్తే సిడిఈలు 000 నుంచి మళ్ళీ 111 వరకు ఇస్తాయి. అంటే సేమ్ అదే 10 ఉండి 1111 ఇస్తే సేమ్ Y16 నుంచి Y23 వరకు ఆన్ అవుతాయి అన్నమాట. అవుట్పుట్స్ కంటిన్యూస్గా రోల్ అవుతాయి. సో ఆ విధంగా మనకు కావాల్సిన డికోడర్ని ఆన్ చేసుకుంటూ ఇన్పుట్లు ఇచ్చుకుంటూ ఇక్కడ ఆ డికోడర్ ఆన్ చేసుకుంటూ ఈ కరస్పాండింగ్ అవుట్పుట్లు ఇక్కడ తెచ్చుకుంటాం. ఇది 5 to 32 లైన్ డికోడర్. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.